ఏప్రిల్ 20వ తేదీ సోమవారం కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం బ్రౌన్పేటలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధాన ఉపాధ్యాయురాలు రాయుడు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నేను బడికిపోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు వద్దు, చదివే ముద్దు, బడివయసు పిల్లలు బడిలోనే ఉండాలని మొదలగు నినాదాలతో సామర్లకోట పట్టణం నందు యానాదులు కాలనీ, గణేష్ కాలనీ, బ్రౌన్పేట పురవీధులలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బడి ఈడు పిల్లలను బడిలోనే చదివించాలని అవగాహన కల్పించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రవేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘము అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, ఎస్ఎంసి వైస్ చైర్మన్ పి లోవరాజు, కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, 6 నుండి 8వ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చదవండి చదవండి గర్ల్స్ హై స్కూల్లోనే చేరండి. పరిగెట్టకండి రే, అనండి రా, అరవండి. చేరండి 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 చదువుకోండి చదువుకోండి. ఫ్రంట్కి వెళ్ళిపోండి. అమ్మ జంటిల్ వాక్. మిమ్మల్ని కూడా కవర్ తీస్తాను. ఓయ్ 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 బాగాలేదు మేడం, మేడం బాగాలేదు.
కిందకి ఎత్తారు. ఓయ్ కిందకి ఎత్తారు. అలా వెళ్ళకు ఓయ్ కింద 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 ఇలా వచ్చేయండి బాగాలేదారా. ఈరోజు సామర్లకోటలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల బ్రౌన్పేట నందు నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి గణేష్ కాలనీ, యానాది కాలనీ, అలాగే బ్రౌన్పేటలో ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి నినాదాలతో పిల్లల భవిత చదువు మీదే ఆధారపడి ఉందని చెప్పి వాళ్ళు ఎన్నో స్లోగన్స్ తెలియచేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకి పాఠశాలలోనే పిల్లలకి భద్రత, రక్షణ, శిక్షణతో పాటుగా విలువలతో కూడిన విద్య యొక్క ఆవశ్యకత తెలియచేస్తూ తల్లిదండ్రులకి అవగాహన కల్పిస్తూ వారికి విద్య యొక్క పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలని నినాదం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా పాఠశాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిష్ణాతులైనటువంటి అనుభవమైనటువంటి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో, అంతేకాకుండా మంచి సదుపాయాలతో క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించడంతో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, క్విజ్ పోటీలకి అన్నిటికీ కూడా స్పెషల్గా ఒక టీం తయారు చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సదుపాయాలన్నింటినీ సద్వినియోగం చేసుకుని వాళ్ళందరూ మంచి భవిష్యత్తును పొందాలని, వాళ్ళు విద్యార్థులుగా నిలవాలనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మానవ హక్కుల కమిటీ చైర్మన్ అధ్యక్షులైనటువంటి నూతలపాటి అప్పలకొండ గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. ధన్యవాదాలు.